బీపీ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత? 120/80, 120/80 లోపల ఉండడం. బీపీ పేషెంట్ మీరు అనడానికి బీపీ 140/90 ఆర్ దానికన్నా ఎక్కువ ఉండడం. అది 2 టైపులు, 140/90 to 159/99 స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే 160/100 పైన ఉండడం. సో బీపీ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే బీపీ కూడా క్రానిక్ ప్రాబ్లమే. రక్త కణాలు పగిలే ఛాన్స్ ఉంటుంది, బ్లీడింగ్ ఛాన్స్ ఉంటుంది, కన్ను చూపులో బ్లీడింగ్ అయ్యి హెమరాజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, తలలో బ్లీడింగ్ అయ్యి హెమరాజిక్ స్ట్రోక్, హార్ట్ అటాక్, సేమ్ కిడ్నీ ఫెయిలియర్. ఇవన్నీ ఎవరికి రావాలని కోరిక ఉండదు, కానీ రావచ్చు. ఎందుకు రావచ్చు? మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవట్లేదు కాబట్టి. ఏ ప్రాబ్లం అయినా 100%కి ఒకే రోజులో రాదండి. 0లోనే మొదలయ్యి 1%, 2%, 10, 20, 50 అలా 100 వరకు వస్తుంది. 100కి వచ్చినప్పుడే మీకు హార్ట్ అటాక్ వస్తుంది, 100కి వచ్చినప్పుడే మీకు స్ట్రోక్ అవుతుంది. సో నిన్నటి వరకు నేను బాగున్నా, పరిగెత్తుతున్నా, ఈరోజు వచ్చింది, నిన్నటి వరకు నార్మల్ ఉన్నా అంటే అది తప్పు. అట్లా మీరు ఆలోచించకూడదు. నిన్నటి వరకు మీరు నార్మల్ లేరు, గత 30 సంవత్సరాలుగా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, మీరు వెళ్ళి చెక్ చేయించుకోలేదు. అట్లా మైండ్ సెట్లో ఎప్పుడు ఉండకూడదు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.